అమెరికా F-35ని ఏది కూల్చింది? ఒకటి ఎయిర్ డిఫెన్స్ సిస్టము, ఏదో స్పెషల్ సిస్టమ్ అని చెప్తుంటే కాదు, S-300 అన్నటువంటిది ఇప్పుడు నిపుణులు చెప్తున్నటువంటి మాట. అమెరికాకి చెందిన F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ కూల్చేసినట్టు ఇరాన్ ప్రకటించాక దీని మీద చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. రష్యా తయారు చేసినటువంటి S-300 PMU-2 ఫేవరెట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఉపయోగించింది ఇరాను. ఇది నేషనల్ డిఫెన్స్ మ్యాగజైన్ ఎడిటర్ ఇగోర్ కొరంబెక్ చెప్తున్నటువంటిది. 2016లో రష్యా ఇరాన్కి S-300 PMU-2 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇచ్చింది, అనేక యూనిట్లు ఇచ్చింది. అదే సిస్టమ్ని ఇప్పుడు ఉపయోగించింది, దానివల్లనే F-35 కూలింది అన్నటువంటిది వీళ్ళ అంచనా. ఇది దాదాపుగా దీని స్పెషాలిటీ ఏంటంటే 3 కిలోమీటర్ల నుండి 200 కిలోమీటర్ల వరకు లక్ష్యాల మీద దాడి చేయగలుగుతుంది. 10 మీటర్ల నుండి 27 కిలోమీటర్ల వరకు ఎత్తులోకి వెళ్ళగలుగుతుంది. ఒక యూనిట్ ఒకేసారి 36 లక్ష్యాల మీద దాడి చేయగలుగుతుంది. 72 క్షిపణులను గైడ్ చేయగలుగుతుంది. 300 లక్ష్యాలు గుర్తించి 100 లక్ష్యాలను ఒకేసారి ట్రాక్ చేయగలదు. అలాగే ఏ దిశలో ఉన్న లక్ష్యాలైనా 360 డిగ్రీస్లో దాడి చేయగలుగుతుంది. అంబుష్ మోడ్లో ఉంటుంది. అకస్మాత్తుగా దాడి చేసే సామర్థ్యం కూడా ఉంది. వీల్ బేస్డ్ మొబైల్ ప్లాట్ఫామ్ మీద ఏర్పాటు చేస్తే జరిగిపోతుంది. ఇది ఒకప్పుడు 1999లో నాటో యుగోస్లేవియా యుద్ధంలో అమెరికా F-117 అంటారు స్టెల్త్ బాంబర్, ఒక పాత సోవియట్ S-125 మిస్సైల్ సిస్టమ్ ద్వారా కూల్చాక స్టెల్త్ విమానాలు పూర్తిగా అజేయం కావని నిరూపిస్తే ఇప్పుడు F-35 లాంటి స్టెల్త్ ఫైటర్లు కూడా సేఫ్ కాదన్నటువంటి విషయాన్ని ఈ దాడితో తేల్చింది. స్టెల్త్ టెక్నాలజీకి కూడా పరిమితులు ఉంటాయి అన్నటువంటిది బయటపడింది. రష్యా డిఫెన్స్ వ్యవస్థల మీద ప్రపంచ ఆసక్తి ఇప్పుడు పెరిగింది. అమెరికా వైమానిక ఆధిపత్యం కూడా ఇక మారుతోంది.